హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వింటున్నారా, చూస్తున్నారా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, మొక్క కనుమ శుభాకాంక్షలు. మన తెలుగు వారందరికీ సంక్రాంతి పెద్ద పండుగ. పెద్ద పండుగలో పిండి వంటలు ఎంత ముఖ్యంగా మనం వండుకుంటామో అలాగే ముగ్గులు కూడా అలాగే కదా. మరి నేను మొన్న మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కలర్స్, హోమ్ మేడ్ కలర్స్ ఇంట్లోనే ఎలా కలుపుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. దాని తర్వాత ముగ్గు కూడా వేయండి, చూపించండి అని వెంటనే కామెంట్స్లో వస్తే సరే అని చెప్పి ఒక ముగ్గు కూడా వేయడం చూపించాను. కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత. మరి మళ్ళీ ఏంటంటే ఇంకా ముగ్గులు వేయడం చూపించండి అని చెప్పేసి పెట్టారు. చిన్న ముగ్గులు కూడా చూపించమన్నారు. నాకేమో టైం లేదండి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు ప్రజెంట్ టైంలో నేను ఇంకా సగం ఇల్లు క్లీన్ చేసి అలా వదిలేసి మధ్యలో మళ్ళీ ఒక ముగ్గు అయితే మీకు వేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చిన్న ముగ్గులు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు చూపిస్తాను ఎప్పుడైనాను. అయితే నాది రంగోలీ ఛానల్ అయితే కాదండి. మీ అందరికీ ఏదైనా సరే బెస్ట్ ఇవ్వాలి. నేను ఏది చూపించినా మీ అందరికీ ఉపయోగపడాలి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. వచ్చిన విద్య కదా, మీ నలుగురికి పంచితే ఇంకా మంచిది కదా. నాతో పాటు మీరు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చూపిస్తాను. అయితే ఈరోజు ఇంకా కొన్ని కలర్స్ ఎక్కువ కలిపానండి మొన్నటి కన్నా కూడాను. అయితే ఏం కలర్స్ కలిపానో చూపిస్తాను. ఆల్రెడీ కలిపేసి ఉంచాను, ఏం కలర్స్ కలిపానో చూపిస్తాను. అయితే ఫస్ట్ ముగ్గు ఏం వేస్తున్నానో చూడండి, కలర్స్ దాన్ని బట్టి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేను 21 చుక్క, ఒకటి వచ్చే వరకు సరిచుక్క పెట్టుకున్నాను. భోగి కుండలు, గంగిరెద్దులు, కమల పువ్వులు, మళ్ళీ అలాగే చెరుగ్గాయలు కూడా వేసుకున్నాను. లేదంటే 2 కుండలు వేసి కైట్స్ కూడా వేసుకోవచ్చు, 2 కైట్స్ కూడాను. ఇక్కడ నేను అసలైన ఒరిజినల్ ముగ్గు చూడండి. ఇదే ముగ్గును నేను ఇస్తరాకుల కింద వచ్చినాయి కదా ఫ్లవర్స్, ఆ 4 మూలల నేను గంగిరెద్దులను వేశాను అనమాట. మీకు ముగ్గు చూపించాను కదా, నేను 21 చుక్క, ఒకటి వచ్చే వరకు వేసిన ముగ్గు ఒకటి. దాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలాగా చిన్న చిన్నగా కొంచెం మార్చుకున్నాం అనుకోండి మనకు అనుకూలంగా వస్తుంది అనమాట. ఇప్పుడు వేసిన దాంట్లో కూడా ఇంకా కొంచెం వేసేటప్పుడు నేను మళ్ళీ ఇంకా కొంచెం షేప్స్ మారుస్తూ ఉంటాను. మీ అందరికీ తెలియాలి కదా, అది కూడాను చెప్తున్నాను అనమాట. ఇంకా టైం లేదండి. ముందే ఒకవేళ నేను అనుకుని కనుక ఒక 20 రోజుల ముందు పెట్టుంటే ఇంకా మంచిగా మీకు చాలా మంచి ముగ్గులు నేర్పించేదండి. కానీ ఇప్పుడు టైం లేదు, ఆల్రెడీ అయిపోతుంది కదా, సంక్రాంతి ఇంకా దగ్గరికి వచ్చేసింది. అందుకని ఈ ముగ్గు అయితే చూస్తున్నాను. మీరు అందరూ తప్పకుండా ఫుల్గా క్లియర్గా చూడండి, మీకు నెక్స్ట్ టైం కానీ బాగా యూజ్ అవుద్ది అనమాట. ఇప్పుడు సంక్రాంతి రోజైనా రేపైనా వేసుకోవచ్చు మీరు, ఓకేనా. అయితే మధ్యలో కూడా మీకు కొంచెం చేంజెస్ చేస్తాను చూడండి. అయితే కలర్స్ మిక్సింగ్లో మీకు ఏంటి అన్నది నేను ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఆల్రెడీ మొన్న నేను కలర్స్ మిక్సింగ్ ఎలాగో చూపించాను కదా, ఎల్లో, రెడ్, ఆరెంజు, గ్రీను అలాగా. అయితే లైట్ కలర్స్ చూడండి, లైట్ నుంచి డార్క్ కలర్స్. ఇక్కడ నేను ఈ కలర్ ఎలా మిక్స్ చేసుకున్నానంటే, నీరుమందు ఉంటుంది కదండి, నీరుమందుని కొద్దిగా వేసి లైట్ చేసుకున్నాను, కొంచెం వేసి డార్క్, దానికన్నా డార్క్. ఇదైతే డార్క్ కలర్, నీరుమందు వేసిన కలర్ కింద ఉంది చూడండి బాక్స్లో, అది కొంచెం బ్లాక్ కలర్, మన రెడీమేడ్ బయట నుంచి తీసుకొచ్చిన బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలర్ కలిపితేనే ఇంత డార్క్ వస్తుందన్నమాట. ఇది కూడా షేడింగ్కి. ఇది మాత్రం బీట్రూట్ ఉంటుంది కదండి, బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, అది పీల్ కూడా తీన అవసరం లేదు, మిక్సీలో వేసేసుకుని కొంచెమే వాటర్ పోసుకోవాలి, ఒక 5-6 స్పూన్లు వేసుకున్నట్టు. బాగా తిక్కుగా వాటర్ తీసేసి ఆ వాటర్లో కొంచెం వాటర్ వేసుకుని లైట్ కలర్, బాగా డార్క్గా ఎక్కువ వాటర్ వేసుకుని ఇలాగ డార్క్ కలర్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ వేసేటప్పుడు కొంచెం డార్క్ కలర్ బ్లాక్ మిక్స్ చేసి వేసుకుందాం షేడ్ కోసం. అలాగే ఇది గంగిరెద్దులకు వేయడానికి. గంగిరెద్దులకి వైట్ వేస్తారు కానీ ఈ కలర్ ఏంటి అనుకుంటున్నారా? నేను కాంపిటీషన్స్లో చాలా వాటిలో ఈ కలర్ వేశానండి. అయితే ఇది ఎలా వస్తుంది ఈ కలరు అని అంటే, మనకి ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలరు, గ్రీన్ ఫుడ్ కలరు 2 మిక్స్ చేసి మనకి రవ్వకు పట్టించి అప్పుడు కలిపామనుకోండి ఈ కలర్ వస్తుంది అనమాట. మరి మీరు కావాలంటే ఇసుకైనా వేసుకోవచ్చు, కానీ అంత బ్రైట్గా ఉంటుంది. పసుపు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ముగ్గు ఇగోండి మధ్యలో చూడండి ఇస్తరాకులా వచ్చింది కదా, దాన్ని తుడిపేసి సూర్యుడిలాగా రౌండ్గా గీసుకుని నేను ఒక షేప్ గీస్తాను, మీకు గీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇగో ఇలా గీసుకున్నాను. ఇలా గీసుకుని ఇందులో షేడ్లు వేయడానికి, కోణాల కింద వచ్చినాయి చూడండి కిరణాలు, వాటికి షేడ్లు వేయడానికి మధ్యలో ఫస్ట్ ఎల్లో వేస్తున్నాను, లెమన్ ఎల్లో లైట్ కలర్ ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం డార్క్గా ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. తర్వాత ఎల్లో పైన షేడ్ లాగా చేసుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ మన వీడియోలో కూడా షేడ్ ఎలా చేయాలో చూపించాను కదా, ఇందులో కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తూ ఉంటానండి. ఇలాగ ఆరెంజ్ చేసిన తర్వాత ఆ మిర్చి రెడ్ ఉంటుంది కదా, ఆ మిర్చి రెడ్ని ఇలాగా మనం చేత్తో బొటన్ వేలుతో ముందుకు తోసుకుంటూ కుప్పల కింద
పెట్టుకోవాలన్నమాట. మీరు ఒకవేళ వేరే ఏమన్నా వాడుకుంటున్నాను అంటే కనుక వాడుకోవచ్చు. అంటే ట్యూబ్స్ లాంటివి కానీ ఏమైనా మీ ఇష్టం అనమాట. కాంపిటీషన్స్లో మనం ఏవి వాడడానికి ఉండదండి, హ్యాండ్ తోటే చేయాలి ఏదైనా సరే. సూర్యుడికి ఐబ్రోస్ వేస్తున్నప్పుడు చూడండి, స్టార్టింగ్ వచ్చేటప్పుడు లావుగా, కార్నర్కి వచ్చేసరికి సన్నగా ఉండాలి, అలా వెయ్యాలి. ఇదిగో చూడండి, ఇదిగో స్టార్టింగ్ లావుగా వేస్తున్నానా, కార్నర్కి వచ్చేసరికి సన్నగా వెయ్యాలి. తర్వాత కళ్ళు, నాకు కళ్ళు, మూతి, ముక్కు ఇవన్నీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. మీరు ఇలా వేస్తున్నాను ఏంటో అనుకుంటారేమో, మరి మీరు వచ్చిన వాళ్ళు బాగా చక్కగా డ్రాయింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలాగా కళ్ళు వేసిన తర్వాత ఆ ముక్కు. కాకపోతే ఇక్కడ నేను మీకు కెమెరా యాంగిల్ పెట్టడం నాకు కుదరలేదు, సరిగ్గా మీకు కనిపించట్లేనట్టుంది నోస్ అది వేసినప్పుడు. ఇక కళ్ళకి వైట్ కలర్ మనం ముగ్గు వేస్తాం కదా, లైట్గా కొంచెం ముగ్గు వేసుకోండి. దానిపైన మళ్ళీ బ్లాక్ అవుట్లైన్ కరెక్ట్గా మళ్ళీ ఇవ్వండి వైట్ వేసిన తర్వాత. ఇదిగోండి, వైట్ వేసిన తర్వాత బ్లాక్ కలర్ కన్ను గుడ్డు దగ్గర మధ్యలో నల్లగా డాట్ కింద రౌండ్గా పెట్టుకోవాలి. ఇదిగోండి, అలా పెట్టిన తర్వాత మనం చిన్నగా నోస్ కింద మనం ఒక లైన్ గీసుకున్నాక దానిపైనుంచి మీసంలాగా వేసుకోవాలి. ఇక తర్వాత పెదాలు ఇలాగా లైట్గా బ్లాక్ షేడ్ రావాలి, మధ్యలో లైన్ పెదాలు రెండు కొంచెం వచ్చి రానట్టుగా రావాలి అనమాట, లేదంటే మొత్తం అంతా అలికేసినట్టు ఉంటుంది అట్లా. ఓకే, ఇదిగోండి నామం పొడవుగా విష్ణునామం ఎలా ఉంటుందో అలాగా నామం కింద రౌండ్ పెట్టామనుకోండి అమ్మవారి ఫేస్ లాగా అయిపోతుంది అనమాట, అందుకు. ఓకే, ఇక్కడ మనకి కిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాలు వేసుకోవడానికి ఇదిగోండి ఎల్లో కలర్ వేస్తున్నాను, మొత్తం చుట్టూ ఎల్లో కలర్ వేసి అప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ దానిపైన. అది కూడా షేడెడ్ కింద వేసుకుంటూ రావాలి. ఇదిగోండి మొత్తం అన్నీ ఇలా కంప్లీట్ అయ్యాక రెడ్, మిర్చి రెడ్ ఉంది కదా, ఆ రెడ్ కార్నర్స్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ షేడ్ తీసుకురావాలి. ఎంత చిన్నదానికైనా షేడర్స్ వేస్తేనే మనకి లుక్ బాగా వస్తుంది. ఇది డార్క్ మెరూన్ రెడ్ అనమాట, ఇందాక మిర్చి రెడ్ వేసాం కదా, ఈ డార్క్ రెడ్ని దానిపైన కొంచెం షేడ్ తీసుకురండి. ఇగో ఇలా వేసుకురావాలి. డార్క్ రెడ్ ఉంటుంది కదా, ఆ డార్క్ రెడ్ బ్లాక్ కలర్ రెండు కలిపి మిక్స్ చేసుకుంటే ఈ కలర్ వస్తుంది. కలిపేస్తే ఇలాగ కొంచెం థిక్ కలర్ వస్తుంది. ఈ కలర్ ని అవుట్ లైన్ కింద వేసుకోవాలన్నమాట. ఈ సూర్యుడికి ఇప్పుడు అవుట్ లైన్ కింద వేసుకుంటూ రావాలి. అవుట్ లైన్ వేస్తేనండి ఏదైనా సరే ఫస్ట్ వేసినప్పుడు మనకు అంత అందంగా కనిపించదు, అవుట్ లైన్ వేసిన తర్వాతే దాని ఒరిజినల్ లుక్ వస్తుంది. ఇదిగోండి మొత్తం అంతా అవుట్ లైన్తో ఇలాగ ఫినిష్ చేసుకురండి. ఇగో చూడండి అయిపోయిందా. దీని తర్వాత కమలం పూలు ఉన్నాయి కదా, ఆ కమలం పూలకి లైట్ కలర్ తోటి డార్క్ కలర్ చేసుకున్నాం కదా, బీట్రూట్ కలర్స్. ఇగో చూడండి, అయితే కొంచెం ఈ డార్క్ బీట్రూట్ కలర్ని కొద్దిగా వేసి బ్లాక్ వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. అవుట్లైన్స్ కది చాలా బాగా వస్తుంది. అవుట్లైన్స్ కదండి మనం షేడెడ్ ఇవ్వడానికి, డార్క్ షేడెడ్ ఇవ్వడానికి అనమాట. ఫస్ట్ ముగ్గుతోటి స్టార్ట్ చేయాలి. లైట్ కలర్ మనం వైట్ ఎల్లో కలర్తో స్టార్ట్ చేస్తున్నాం కదా ఫ్లవర్స్ కదని, దీనికి ఎల్లో వేయకూడదు అనమాట, వైట్ కలర్ వేసుకురావాలి. ఇదిగోండి ఆ పెటల్స్లో ఇక వైట్ వేసానా, తర్వాత లైట్ పింకు దాని మీద కొంచెం డార్క్ వేసి పైన, తర్వాత ఆ వైట్ పైన షేడెడ్ తీసుకురావాలి. ఇదిగోండి షేడెడ్ వస్తుందా కొంచెం, ఇదిగోండి అలా మొత్తం పెటల్స్ అన్నీ కూడా అలాగే వేసుకురావాలి. ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత అప్పుడు షేడెడ్ వేసుకురావాలి. పెటల్స్లో ఈ లైట్ కలర్ని కంప్లీట్ చేసేసి అప్పుడు చూడండి దానిపైన వైట్ పైన లైట్గా వేసామా లేదా అన్నట్టుగా వెయ్యాలి, లైట్గా వైట్గా అనిపించాలి అప్పుడు. ఓకేనా. ఇదిగోండి దాని తర్వాత డార్క్ కలర్ ఉంది కదా బీట్రూట్ కలర్, అది వేసుకుంటూ రావాలి. ఫస్ట్ పెటల్స్ డార్క్ కలర్తో కంప్లీట్ చేసేసి దాని తర్వాతే మనం షేడింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి ఇదిగో లైట్గా అటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వేసుకుంటూ రావాలి. ఒకటేసారి ఫస్టే షేడింగ్ వేసే బదులు మొత్తం అంతా నీట్గా షేడెడ్ రావాలంటే ఇలా వేసుకోండి. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత బ్లాక్ కలిపి మనం బీట్రూట్ కలర్ మిక్స్ చేసాం కదా, దాంతో షేడ్ వేసుకురావాలి. అప్పుడే మీకు లుక్ వస్తుంది. మనం పైకి వెళ్ళే కొలది ఎంత డార్క్ వేస్తామో అంత లుక్ వస్తుంది అనమాట, ఏ ఫ్లవర్కైనా అంతే. ఇదిగోండి అలా. ఇదిగోండి లాస్ట్లో కూడా డార్క్ వేసిన తర్వాత షేడెడ్ వేసేసి, ఇది బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్లో కొంచెం ఈ పింక్ కలిపేసుకుని మనం అవుట్లైన్ కింద వేసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ మోతాజులో పింక్ కలపాలి. ఇదిగోండి ఇట్లా ఆ షేపు పెటల్స్ షేప్ మనం ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఏమైనా కొంచెం అటు ఇటు వంకరగా వచ్చినా మనం ఈ అవుట్లైన్ వేసేటప్పుడే షేప్ని కరెక్ట్గా తీసుకురావాలి. అలా చూడండి, 1కి 2 సార్లు ఫస్ట్ అవుట్లైన్ ఇలా వీసేసుకుని షేప్ కింద, తర్వాత థిక్గా అవుట్లైన్ వేసుకోవాలి. నేను 1కి 2 సార్లు వేస్తూనే ఉంటానండి అవుట్లైన్ అయితే, ఎందుకంటే తర్వాత మనం ఫిల్లింగ్ గ్రీన్ అది ఫిల్ చేసిన తర్వాత దాని మీద పడడం అది జరుగుతూ ఉంటుంది, అందుకని మళ్ళీ వేస్తూ ఉంటాను.
ఇగోండి 4 ఫ్లవర్స్ కంప్లీట్ చేస్తాను కదా. ఈ మనకి సూర్యకిరణాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి మన ఒక ఏంటి లోటస్ ఫ్లవర్ను దాని మధ్యలో అంతా గ్రీన్ కలర్తో ఫిల్ చేయాలన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలి. ఇలాగ గ్యాప్స్ ఉంచితే నాకు అసలు నచ్చదండి. కాంపిటీషన్స్లో కూడా అంత అందంగా అనిపించదు. మీరు నార్మల్గా ఇంటి దగ్గర వేసుకునేటట్టు అంతా ఫిల్ చేయలేమంటే ఓకే, వదిలేసుకున్నా పర్వాలేదు. లేకపోతే ఇలా ఫిల్ చేస్తే బాగుంటుంది. ఒకసారి ఫిల్ చేసాక చూడండి. ఇదంతా ఫిల్ చేసేసి మీకు కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. నేను ఈ ఫ్లవర్స్ వరకు మాత్రమే ఫిల్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయిందా. ఇక్కడ ఈ ఫ్లవర్స్ వరకు నీట్గా మనం ఇదే గ్రీన్ కాదు, మీకు నచ్చితే కొంచెం లైట్ అయినా పర్లేదు, డార్క్ అయినా సరే మీరు ఫిల్ చేసేసుకోండి. అయితే దీనిపైన నేను గొబ్బెమ్మల్ని డ్రా చేస్తున్నాను. అంటే మనకి చూడండి, ఇప్పుడు సంక్రాంతికి భోగి రోజు గొబ్బెమ్మలు పెడతాం కదా ముగ్గు మధ్యలో. ఇక్కడ మరి సూర్యుని వేసాం కదా, అందుకని ఈ ఫ్లవర్స్ మధ్యలో పెడుతున్నాను. డార్క్ గ్రీన్ అండి, వెరీ థిక్ గ్రీన్ అనమాట, బ్లాక్ కలిసిన గ్రీను. దీన్ని వేస్తున్నాను ఇలాగా ఈ షేప్లో. మొత్తం ఫిల్ చేసేయాలి దాని మధ్యలో. ఇదిగోండి ఇట్లా బ్లాక్తో అయినా వేసుకోండి అవుట్లైన్, లేకపోతే డార్క్ గ్రీన్ ఉంటే అదే వేసుకోండి. బాగా డార్క్ గ్రీన్ తోటి ఫిల్ చేసేసి రెడ్ కలర్ తోటి డాట్స్ పెడుతున్నాను. ఇక 3 సైడ్లు 3 డాట్స్ పెట్టి మధ్యలో పసుపుతోటి ఒక డాట్ పెడుతున్నాను. అంటే పసుపు కుంకుమ పెట్టినట్టు. లైట్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా, దాంతో మనకి దాని మీద కొంతమంది గర్భగడ్డి పెడతారనమాట. ఆ గడ్డిని ఇలాగా గుచ్చినట్టు ఉంటుందని అలా పెట్టాను. 4 మూల అలాగే వేస్తానమాట. వేసిన తర్వాత ఇక్కడ భోగి కుండ ఉంది కదా, దాన్ని కొంచెం పైకి గీసుకున్నాను. కింద వరకు ఉందండి ఆ కుండ, యాక్చువల్లీ కొద్దిగా చిన్న షేప్లో గీసుకున్నాను. ఎందుకంటే దాని కింద నుంచి ఒక పెటల్స్ లాగా గీసి మనం ఒక ఏంటంటే ఫైర్ మంట పెట్టినట్టు వేసుకోవడానికి అనమాట డిజైన్. అయితే కొంచెం చిన్న సైజ్ చేశాను, కుండ పైకి పెట్టాను, మధ్యలో వైట్ వేసాను. తర్వాత మీకు నచ్చిన కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. కుండలకి మట్టి రంగులో వస్తాయి, అవైనా కూడా వేసుకోవచ్చు. ఈ ఫస్ట్ అయితే నేను ఈ కలర్స్ అయితే చూపిస్తున్నాను, చూస్ చేసుకున్నాను అనమాట. లైట్ కలర్ వైట్ వేసిన తర్వాత స్టార్టింగ్ ఏదైతే లైట్ కలుపుకున్నామో నీరు మందుతోటి అదే కలర్. ఏమండి ఇది ఖచ్చితంగా నీరు మందేనండి. నేను మీకు చూపించడానికి కుదరలేదు, కానీ మీరు వేరే అనుకోకండి, ఎందుకంటే నీరు మందే ఇడ్లీ రవ్వలో కలిపాను. మీరు ఒకసారి కావాలంటే మిక్స్ చేసి చూడండి. ఇదిగోండి లైట్ కలర్ వైట్ వేసాక లైట్ కలర్ వేసాం కదా, దాని తర్వాత డార్క్ కలర్, దాని తర్వాత ఇంకా డార్క్ ఉంది కదా ఇక్కడ పక్కన, అది 3 కలర్, మొత్తం 4 కలర్స్ అండి చేసేది నేను ఇక్కడ. షేడింగ్కి 4 కలర్స్ అనమాట. ఫస్ట్ వైటు, తర్వాత లైట్ కలరు, తర్వాత మీడియం కలర్, ఇది డార్క్. ఇంకా డార్క్ కలర్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే సైడ్స్ వేయడానికి ఇంకా బాగా కనిపిస్తుంది డార్క్ కలర్ చేస్తే. ఇదిగోండి ఇలాగ దానిపైనకి ఏదైతే లైట్ ఉంటుందో అది ఫస్ట్ వేసుకోవాలి. లైట్ వేసుకుంటూ వచ్చి అప్పుడు ఇదిగోండి ఇందులో ఈ డార్క్ కలర్ ఉంది కదా, అందులో కొంచెం తీసుకుని డబ్బాలోకి బ్లాక్ కలర్ మిక్స్ చేశాను. బాగా డార్క్ అవుద్ది అనమాట. ఎక్కువ డార్క్ కావాలంటే కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ చేసుకోవాలి. బ్లాక్ ఒకటే నేను బయట నుంచి తెచ్చిందనమాట. రెడీమేడ్ మామూలుగా రాజస్థానీ కలర్ ఉంటుంది చూడండి, అదే. ఇక ఇలాగా షేడ్ తీసుకురావాలి. మనకు మొత్తం కుండ వేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. నాకు వేరే కలర్స్ అది చెప్పడానికి టైం లేదనమాట, అందుకని నేను చేయడానికి కుదరలేదండి. లేకపోతే ఇంకా బాగా మీకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసేదాన్ని, టైం లేదు అందులోను. చూడండి పైన కుండ దగ్గర పైన షేప్ కూడా అలాగే ఇలా ఇక్కడ ఎలా వేస్తున్నానో అలాగే షేడెడ్ కింద వేసుకోండి. దీని మధ్యలో కూడా లైన్స్ గీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా వేసిన తర్వాత అవుట్లైన్ మాత్రం మర్చిపోకూడదు. ప్యూర్ బ్లాక్ తోటి అవుట్లైన్ వేసుకుంటున్నాను చూడండి. మనకి ఒకవేళ షేప్ సరిగ్గా రాకపోయినా షేప్ మళ్ళీ సరి చేసుకోవచ్చు అవుట్లైన్ తోటే. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత దీని మధ్యలో లైన్స్ వేస్తున్నాను వైట్ ముగ్గుతోటి. మనం డిజైన్ లాగా మనకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇలా లైన్స్ కింద పెట్టి ఇలా చూడండి, రంభం డిజైన్ అంటారో లేదా ఇలా టెంపుల్ డిజైన్ అంటారు చూడండి, వీ షేప్లో అలా వేసుకుంటున్నాను. అలాగే 2 లైన్స్ వేసుకుని తర్వాత 2 లైన్స్ మధ్యలో డాట్స్ పెట్టుకుంటూ వచ్చాను అనమాట. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలాగా వేసుకోవచ్చు. ఇట్లా ఇది చాలా ఈజీ అండి వేయడం అయితేని. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బ్లాక్ కలర్ తోటి అవుట్లైన్ చేసుకుంటున్నాను నేను. ఆ చిన్న పెటల్స్ లాగా చేసి వేస్తే మనకి ఫైర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఎల్లో కలర్ తోటే ఫిల్ చేయాలి. మనకి ఎప్పుడు మంట చూడండి స్టార్టింగ్ ఎల్లో కలర్ లాగా వచ్చి ఆరెంజ్ రెడ్ పైకి వచ్చే వరకు మీకు భోగి మంటలు తీసినప్పుడు పెద్ద మంటలు వస్తే చూడండి, అప్పుడు కనిపిస్తుంది కదా కలర్ డార్క్ వస్తుంది అనమాట పైకి వచ్చేంత వరకును. ఇదిగోండి దాని తర్వాత ఆరెంజ్ కలర్ షేడ్ వేయాలి. ఇదిగోండి ఇట్లా ఆరెంజ్ కలర్ వేసిన తర్వాత మిర్చి రెడ్ ఉంటుంది కదా, ఆ రెడ్ నేను ఉన్న కలర్స్ తోటేనండి వేసేది, ఎక్కువ ఏం కలర్స్ కలపలేదు. మీడియం మామూలుగా కొన్ని కలర్సే వేస్తూ దాంట్లో వాటిలో షేడ్ తీసుకొచ్చాను. ఇదిగోండి మిర్చి రెడ్ వేసేసి డార్క్ కలర్ మనకి
డార్క్ రెడ్ తోటి, రెడ్ ఉంటుంది కదా అందులో కొంచెం బ్లాక్ కలిపితే మనకి షేడ్ కొంచెం డార్క్ చింతపిక్క కలర్ లాగా వస్తుంది అనమాట. దాన్ని వేసుకోవాలి. నేను ఫస్ట్ ఈ 4 పెటల్స్ గీసాను. తర్వాత ఎందుకో మధ్యలో కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇది వేసి అవుట్లైన్ వేసిన తర్వాత నాకు కొద్దిగా షేప్ ఎందుకో కొద్దిగా అంత అనిపించలేదనమాట ఫైర్ లాగా. అందుకని మధ్యలో కొంచెం ఒక 2 పెటల్స్ చిన్నవి గీసాను అనమాట. అదిగోండి, అందుకే చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, బ్లాక్ కలర్తో ఫస్ట్ అవుట్లైన్ గీసుకుని సేమ్ షేడెడ్ అనమాట. ఫస్ట్ మనం ఎల్లో వేసేసుకుని తర్వాత ఆరెంజ్, తర్వాత మిర్చి రెడ్, తర్వాత డార్క్ కలర్ ఉంది కదా ఆ డార్క్ కలర్ కూడా కొద్దిగా తీసుకుని 2 వేళ్లతోటి వేసుకోవాలి. మనం మొత్తం 5 వేలతో ఇలా కుప్పల కిందది వేయకూడదు అనమాట. లావుగా ఉంది కదండి, మనకి సన్నగా బాగా కరెక్ట్గా బాగా కరెక్ట్గా కలుపుకున్నారనుకోండి కలర్స్, మనకి వేలతోటి బాగా జారుతూ బాగా పడుతుంది అనమాట కలర్స్ అయితేని. కలర్ మేకింగ్ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి కలర్స్ ఎలా కలుపుకోవాలి ఇడ్లీ రవ్వలో ఫుడ్ కలర్స్ తోటి అన్ని పర్ఫెక్ట్గా చూపించానండి. అది కూడా వీడియో చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కావాలంటే లింక్ ఇస్తాను, లేదంటే ఒకసారి వీడియోస్ ఎక్కువ లేవు ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, భోగి కుండకి పైన పాలు పొంగుతున్నట్టు ఉండాలి కదా, ఆ షేప్ అయితే గీసాను. దాని తర్వాత ఊరికే మీరు ఫిల్ చేస్తారనుకోండి వైట్, అంత బాగా కనిపించదు. మీకు వస్తుంది, మాకు వీలవుతుందంటే ఇలా చూడండి. ఫస్ట్ నేను అక్కడ రెడ్ కలర్తో కుప్పలు పెట్టడం చూపించాను కదా, అలాగే వైట్ కలర్తో పెట్టండి. మీరు ఏదైనా సరే చేత్తో వేయడం, కాంపిటీషన్స్కి అది వెళ్ళే వాళ్ళు అయితే కనుక చేత్తో వేయడమే నేర్చుకోండి. గ్లూ డబ్బాలతో కానీ లేదంటే ఏమైనా మనకు ముగ్గులేసే డబ్బాలతో అది పెడితే అక్కడ మనకి మెన్షన్ అవ్వదన్నమాట. వాళ్ళు చేత్తో వేసిన దానికే మనకి మార్క్స్ ఇస్తారు. చేత్తో వేస్తే ఎప్పటికైనా ఎంత అర్జెంట్ అయినా మనకు ఉపయోగపడుతుందండి. ఒకసారి విద్య వచ్చిందనుకోండి అది ఎక్కడికి పోదు. ఇదిగోండి, లాస్ట్లో కొంచెం పాలు పొంగుతున్నట్టు కిందకి డ్రాప్స్ కారుతున్నట్టు అలాగా చిన్న డాట్స్ కింద పెట్టానన్నమాట. ఇలా పెట్టిన తర్వాత నేను ఒక్కటి మాత్రం మీకు చూపించడం కుదరలేదండి. ఈ ముగ్గులో లైట్ స్కై బ్లూ కలర్ ఉంటుంది చూడండి, అది కొంచెం కలిపి అక్కడక్కడ ఇలాగా ఏంటంటే కిరణాల్లాగా కూడా కాదు, లైన్స్ కింద పెట్టామనుకోండి పాలు పొంగుతున్నట్టు రియల్గా కనిపిస్తుంది. నేను లాస్ట్లో వేసాను, ఆ వీడియో స్కిప్ మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. పాలు పొంగుతున్నట్టు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా పెంచాను అనమాట షేప్. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి, ఇక్కడ నేను గంగిరెద్దుకి కలర్స్ వేస్తున్నానండి. ఫస్ట్ డ్రా చేసేసుకున్నాను. మీకు డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ఫిల్ చేసాక రాదు అని అంటే లైట్గా డ్రా చేసుకుని కళ్ళు అవి వేసిన తర్వాత మొత్తం ఫిల్ చేసుకోండి. లేదు అంటే ముందే ఇలాగా ఫిల్ చేసేసుకుని తర్వాత బ్లాక్ కలర్ తోటి కళ్ళు అవి వేసుకోండి. మీరు పేర్లు పెట్టకండి సుమా ప్లీజ్. పేర్లు పెట్టినా పర్లేదు అనుకోండి, బాగుంటే బాగుందని చెప్తారు, బాగోకపోతే బాగోలేదని చెప్తారు. నాకు అంత కళ్ళు మూతి ముక్కు అంత బాగా వేయడం రాదు. ఇదిగో చూడండి, ఇందులో వైట్ కలర్ వేస్తున్నాను, బ్లాక్ అవుట్లైన్ వేసేసి అందులో కన్నుకి మధ్యలో బ్లాక్ కలరు గుడ్డులాగా వేస్తున్నాను అనమాట. ఇవి అయితే 3 నామాల కింద అయితే పెట్టానండి. దాని మీద వైట్ వేసిన తర్వాత నచ్చలేదు నాకు, తర్వాత తీసి మళ్ళీ బొట్టు కింద పొడుగు బొట్టు పెట్టేశాను. ఇదిగోండి మూతి, మన గంగిరెద్దు మూతి బ్లాక్ కలర్తో ఫిల్ చేసేస్తున్నాను ఇట్లా. ఇదిగోండి, అందుకే తీసాను, ఎందుకో నామాలంతా ఎందుకో సెట్ అవ్వలేదు. ఒక్కొక్కసారి చాలా బాగా అనిపిస్తాయి. ఇదిగోండి, ఇలా పొడుగు బొట్టులాగా పెట్టేశాను. అయితే ఇదిగోండి చెవులకి మనం సేమ్ మనకి ఇప్పుడు ఆ ఫేస్కి ఏ కలర్ అయితే వేసానో అదే కలర్ వేసుకోవాలి. ఇదిగో కొమ్ములకు మాత్రం ఫస్ట్ బ్లాక్ కలర్ వేసుకోవాలి. బ్లాక్ కలర్ వేసుకుని షేడెడ్ రెడ్ కలర్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, 2 కొమ్ములకి రెడ్ కలర్ వేసుకోండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మొత్తం బ్లాకే వేసుకోండి, కానీ ఇలా వేసుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట. గంగిరెద్దులకి పండగ పూట రంగులు వేసినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే కొమ్ములకు రంగులు వేస్తారు కదా, అందుకు చెప్తున్నానండి. చెవులకు కూడా ఇలాగే మొత్తం కలర్ ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసేసుకుని అప్పుడు అవుట్లైన్ ఇవ్వాలి. ఇగో చూడండి, అవుట్లైన్ వేసుకున్నాకనే ఏదైనా సరే మనకు ఆ షేప్ అన్నది కరెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, మీరు నన్ను తిట్టుకుంటారేమో వీడియో అంతా లెంత్ అయిపోతుందని, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. ఇదిగో ఇప్పుడు పూలదండ, మన గంగిరెద్దు మెడలో పూలదండ వేస్తున్నాం అనమాట. మనకి నార్మల్గా కావాలంటే వేసుకోవచ్చు అండి, ఇంకా ఎక్కువ కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఆ 2 లైన్స్ మధ్యలో ఇలాగా పలచగా వేసుకుంటూ వచ్చాను, కానీ తర్వాత ఎందుకో నాకు నచ్చలేదనమాట అలా వేయడం. అందుకే లావుగా కుప్పల కింద పెట్టాను పెద్దవి. అదిగో చూడండి, మార్చేసాను చూసారా. వేస్తున్నప్పుడు ఐడియాస్ వస్తూ ఉంటుందండి, ముందు చూసిన దానికన్నాను. ఇదిగో రెడ్, ఆరెంజు, ఎల్లో, గ్రీను, తర్వాత మళ్ళీ వైట్ వేసాను కదా, వైట్ కూడా బాగాలేదు, దాన్ని కూడా తీసేసి ఏం చేశానంటే మళ్ళీ రెడ్డే వేసాను దానిపైన. ఈ కుప్పలు పెట్టాం కదా, దాని మధ్యలో లైన్స్ కింద కాకుండా వైట్తో ఇలాగా అంటే కొంచెం జిగ్జాగ్ లాగా ఇలా అనుకుంటూ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆ ఫ్లవర్ ఒక షేడ్ కనిపిస్తుంది అనమాట.
ఈ మధ్యలో గంట కింద వేసి అందులో ఏం చేశానంటే ఇందులో కూడా కలర్స్ చేశాను. మనకు ఒక దండకి కార్నర్లో ఇలాగా పువ్వులు ఎక్కువ గుచ్చి వేస్తారు కదా, దానికి బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇచ్చేసాను. ఎందుకంటే బాగా అనిపిస్తుంది అలా ఇచ్చిన తర్వాత. ఇదిగోండి అవుట్లైన్ వేసి మళ్ళీ మధ్యలో వైట్ కొంచెం హైలైట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి పూలదండ ఎంత బాగా కనిపిస్తుందో కదా. నచ్చిందా మీకు? ఈ హోల్స్ కింద మధ్యలో పెట్టాను. తర్వాత ఏం చేశానంటే ఒక చిన్న సీపురు పుల్ల లాంటివి తీసుకుని ఊరికే ఇట్లా లైన్స్ కింద కొట్టాను అనమాట. అంటే ఫ్లవర్ లాగా ఒక లుక్ వస్తుంది అని చెప్పేసి. ఇదిగోండి గంగిరెద్దు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఉన్నది ఏంటంటే చెరుకుగడకి నార్మల్గా మనకి ఇక్కడైతే ఏంటంటే గ్రీన్ కలర్లోనే ఎక్కువ వస్తుంది. కొన్ని సైడ్లు పింక్ షేడ్లో వస్తుంది, బ్లూ షేడ్లో వస్తాయి చెరుకుగడలు. అలా కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే ఫ్లవర్స్కి వేసాను కదా కలర్, ఆ కలరే వేస్తున్నాను. ఎందుకంటే మిగతా ఏం కలర్లు వేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. అందుకు అయినా చీకటి పడిపోయింది అనుకోండి. తర్వాత డార్క్ గ్రీన్ వేస్తున్నాను అనమాట ఈ చెరుకుగడ ఆకులకి. ఇదిగోండి ఇట్లా ఫిల్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ దీనికి కూడా అవుట్లైన్ ఇవ్వాలి కంపల్సరీ. అవుట్లైన్ లేకపోతే అసలు ఆ షేప్ సరిగ్గా కనిపించదు మనం ఫస్ట్ వేసిన తర్వాత. ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఫిల్ చేసేసుకుని అప్పుడు అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి బ్లాక్ కలర్తో. మొత్తం ఈ చెరుకుగడకి తర్వాత ఆకులకి అవుట్లైన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత చెరుకుగడకి వైట్ కలర్ తోటి ఇట్లా లైన్స్. ఇది సింపుల్గా చూపించడం కోసం అండి. ఇంకా షేడెడ్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మీకు. చెరుకుగడ ఇంకా బాగా లుక్ కూడా వస్తుంది. అంత టైం ఉండదు కదా అన్నిసార్లును. ఈ ఆకుల్లో కొంచెం లైట్ కలర్ ప్యారెట్ గ్రీన్ని కొద్దిగా షేడ్ లాగా ఇచ్చాను అంతే. నార్మల్ షేడ్ అండి ఇది అంతే. ఇక దాని తర్వాత మొత్తం మీరు గంగిరెద్దుల్ని చెరుకుగడల్ని మళ్ళీ భోగి కుండల్ని వేసేసిన తర్వాత ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఫిల్ చేయడం కూడా ఒకసారి చూపించేస్తాను అనుకోండి. తర్వాత నేను మొత్తం అంతా వేసి కంప్లీట్ చేసేసి మీకు నేను చూపిస్తాను. హాయ్ అండి, ముగ్గు అయితే కంప్లీట్ చేస్తాను. సేమ్ మొన్నట్లాగే అయిందండి. మొన్న కూడా ముగ్గు వేశాను కదా, ఆ రోజు కూడా చీకటి పడిపోయింది. తర్వాత రోజు కంప్లీట్ చేశాక చూపించాను. అయితే ముగ్గు బాగా వచ్చింది. కాకపోతే కొన్ని మీకు చూపించకుండానే కొన్ని మార్పులు అయితే చేస్తాను. ఏంటి ఎలా చేశానో కూడా చూపిస్తాను. ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన ముగ్గు అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ముగ్గు ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వేసిన ముగ్గును నేనే 10 సార్లు చూసుకుంటూ ఉంటాను రోజుకి. మీరు కూడా అలాగే చేస్తారా? అయితే ఒకళ్ళు కామెంట్స్లో అయితే నన్ను అడిగారండి మొన్న ముగ్గు పెట్టినప్పుడు వీడియోకి, కాళ్ళు చేతులు నొప్పులు రాకూడదు, ఒళ్ళు నొప్పులు రాకూడదు ముగ్గు వేస్తే, అలా చూపించండి సింపుల్గా అన్నారు. అసలు ముగ్గు వేస్తే కాళ్ళు చేతులు నొప్పులు రాకుండా ఒళ్ళు నొప్పులు రాకుండా అసలు ముగ్గు అయితే ఉండదండి. అసలు నేను వేసే ముగ్గులు అయితే అసలు ఉండదు. అలాగైతేనే మళ్ళీ అనిపించింది అనమాట. నిజంగా చాలా బాడీ పెయిన్స్ వస్తాయండి. అయితే ఇక్కడ నేను ఏంటో చూపిస్తాను కదా మీకు, గొబ్బెమ్మలు పెట్టాను కదా, ఆ గొబ్బెమ్మల్ని తీసానండి. తీసేసి ఆ కుండ కింద ఫైర్ వస్తుంది కదా, ఆ మంట కింద 2 కర్రలు వేసినట్టు వేశాను. తర్వాత కమల పువ్వుకి 5 పెటల్స్ వస్తే అటొకటి ఇటొకటి మళ్ళీ పెంచాను అనమాట. చూడండి ఒకసారి. ఇదిగోండి మొత్తం అన్నిటికీ పెంచుకుని వచ్చాను. అంటే లుక్ బాగుంటుందని చెప్పేసి. ఎందుకు తీస్తాను అంటే నేను మీకు చెప్తాను. అయితే ఎందుకు మీకు చూపించడానికి కావాలంటే నైట్ లేట్ అయిపోయింది కదా, అందుకని చూపించడానికి అవ్వలేదు. గొబ్బెమ్మల్ని ఎందుకు తీస్తానంటే మా వాళ్ళు వచ్చి, మా విజయ్ ఉన్నాడు కదా, మా రేణు వాళ్ళ అబ్బాయి, అయితే తను అన్నాడు, పెద్దమ్మది అసలు ఏ రకంగానూ గొబ్బెమ్మలాగా అనిపించట్లేదు అన్నాడు. సరే ఏమరా నీకు అలా అనిపిస్తుందిలే, సరే వదిలే అన్నాను. మా చిన్నమ్మాయి వచ్చి చిచ్చిబుడ్డ అని అడిగింది. మా వారు కూడా అలాగే అడిగారు, అది గాలిపటమా అని అడిగారు. మా అమ్మాయి ఫోన్లో వీడియో కాల్లో చూస్తూ కూడా గాలిపటాలు అక్కడేసావేంటి అని అడిగి, ఓరునాయనో ఒకరికేమో గాలిపటం, ఒకరికేమో చిచ్చుబుడ్డు, అసలు ఒక్కొక్కళ్ళలాగా వర్ణించేస్తున్నారు దాన్ని. అసలు బాగాలేనట్టు తీసేద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే భోగికుండ వేశాను కదా, భోగికుండ కింద గొబ్బెమ్మను పెట్టినట్టుంది. మంట కింద ఎవరన్నా గొబ్బెమ్మను పెడతారా? అందుకని చెప్పి తీస్తాను. కొన్ని ఏంటంటే ముగ్గేసిన తర్వాత అర్థమవుద్ది, ఓహో ఇలా ఉంది కదా అని చెప్పి. అందుకని అక్కడ గొబ్బెమ్మలు తీస్తాను. మీరు ఎక్కడన్నా సైడ్స్ అయినా సరే గ్యాప్లో వేసుకోవచ్చు. అలాగే కైట్ సౌండ్ వచ్చేస్తుంది, కైట్లు ఎగరేస్తున్నారు కదా. అయితే కైట్స్ వేసుకోవచ్చు, హరిదాసుని వేసుకోవచ్చు, డిజైన్గా మార్చుకోవచ్చు. నేను ఇది మీరు చుక్కలు పెట్టిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర వేసుకున్నట్టే నార్మల్గా మీరు పెన్తో ఒకసారి డ్రా చేసేసుకుని వేసేసుకోవచ్చు డిజైన్ కింద. నేను ఎందుకు ఇలా వేయడం చూపించానంటే కాంపిటీషన్స్కి అది వెళ్ళే వాళ్ళకి చుక్కల ముగ్గు మాత్రమే ఉంటుంది, నార్మల్గా డిజైన్ పెడితే ఉండదు. అందుకని 21 చుక్క ఒకటి వచ్చే వరకు పెట్టి ఆ ఇస్తరాకుల దగ్గర నేను గంగిరెద్దులు వేయడం చూపించాను అనమాట. మీ ఇంటి దగ్గర వేసుకున్నప్పుడు ఈజీగా డిజైన్ డ్రా చేసుకుని వేసేసుకోవచ్చు, చొక్కలు పెట్టిన అవసరం ఉండదు కదా. అందుకు మరి ఎలా ఉందండి, బాగుందా ముగ్గు? ఇంకొక విషయం అండి, ఇడ్లీ రవ్వ అని నేను పెడితే బొంబాయి రవ్వ అని పెడుతున్నారండి బాబు చాలామంది. అస్సలు బొంబాయి రవ్వతో పొరపాటున మీరు కలిపారా అట్టమొక్కే అయిపోద్ది, అది అతుక్కుని అస్సలు రాదు, ఆ జిగురు వచ్చేసి. పొరపాటును కూడా మీరు బొంబాయి రవ్వతో కలపకండి. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నచ్చిందని చెప్పేసి కామెంట్లో తెలియచేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కామెంట్లో తెలియచేయండి.
చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ వస్తానండి. మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్క కనుమ కూడా శుభాకాంక్షలు. ఓకేనండి, బాయ్ బాయ్.